వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి చెరువులో శవమై తేలారు కానిస్టేబుల్ శృతి. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ డెడ్ బాడీ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు వెలికి తీశారు. ఎస్ఐ సాయి కుమార్ కోసం కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అసలు ఎస్ఐ ఎందుకు వచ్చారు, ఎస్ఐ ఎక్కడి నుంచి పరారయ్యారా, అసలు ఎస్ఐ వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ బీబీపేట్ వాసి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తుంది. అయితే దీని వెంటనే ఎస్ఐ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. వీరికి సంబంధించిన ఆనవాళ్లు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అర్ధరాత్రి 12:30 తర్వాత మహిళా కానిస్టేబుల్ బీబీపేట వాసి మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. అంటే ఈ మహిళా కానిస్టేబుల్ ఎవరున్నారో మహిళా కానిస్టేబుల్ తో పాటు నిఖిల్ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి ఆ చెరువులో. అయితే ఎస్ఐ ఆచూకీ తెలియరాలేదు. కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఎస్ఐ ఆచూకీ అయితే తెలియరాలేదు. అయితే సెల్ ఫోన్ కూడా ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ కూడా బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీస్ అధికారులు దర్యాప్తులో చెప్పారు. అయితే పోలీస్ ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, అయితే నిఖిల్ అలానే శృతి డెడ్ బాడీలు కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది. మరి ఎస్ఐ ఏమైనట్టు, పరారయ్యారా, లేదంటే ఆ చెరువులోనే ఆయన కూడా ఆత్మహత్య కానీ లేదంటే హత్య కానీ చేశారా, ఎవరైనా దీని గురించి ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఇంకా తెలియరాలేదు. కానీ ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అడ్లూరు ఎల్లారెడ్డిలో ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట వద్ద విజ్ఞూరు మండలం ఎస్ఐ సాయి కుమార్ సొంత కారు, అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, నిఖిల్ అనే వ్యక్తుల చెప్పులు అయితే లభ్యమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సింధు శర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. ముగ్గురు చనిపోయారా అనే అనుమానంతో ఇప్పటికే ఉంది. చెరువులో మృతదేహాల కోసం గజయితాలు అయితే గాలిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపని చెప్పుకోవచ్చు. బీబీపేట పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, అలాగే నిఖిల్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు చెప్పులైతే లభ్యమయ్యాయి. వారి మృతదేహాలు కూడా లభ్యమైనట్లు ఇప్పటికే తెలుస్తుంది. అలాగే ఎస్ఐకి సంబంధించిన విషయం కూడా ఎస్ఐ కూడా లభ్యమైనా లేకపోతే ఎటు వెళ్ళడానికి కోణంలో అయితే కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, ఎస్ఐ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద పోలీసులు ఏమైనా చెప్పారా? అంటే శృతి, నిఖిల్ డెడ్ బాడీ వెతకడం కోసం వెళ్ళారా, లేదా ఇతర ఏదైనా పని కోసం వెళ్ళారా? అక్కడికి ఎందుకు ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు అనే దానిపై ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటి వరకు కూడా ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. అసలు ఆ సంఘటన స్థలానికి శృతి, నిఖిల్ ఎందుకు వచ్చారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎస్ఐకి సమాచారం వచ్చిందా, లేకపోతే ఎందుకు వెళ్ళాడు, అసలు ఒకవేళ ఎస్ఐ వెళ్తే అక్కడ నుంచి ఎస్ఐ ఇటు వెళ్ళాడు అని కోణంలో పూర్తిగా అన్ని కూడా అనుమానాస్పదంగా ఉన్న వివరాలే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు అయితే బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుంది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ విషయం అంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం అందరు కూడా అంటే పోలీస్ శాఖలు కూడా ఒకసారిగా ఇదంతా కూడా విసిగిపోయే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ముగ్గురు అంటే శృతి, నిఖిల్ కానిస్టేబుల్ ఎవరైతే శృతి, నిఖిల్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. అంతేకాకుండా ఎస్ఐ అక్కడికి వెళ్ళాడు. ఎస్ఐ కూడా కనపడకుండా పోయాడు. అసలు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎస్పీ సింధు శర్మ పూర్తి వివరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మృతదేహాల కోసం గజయితాలు అయితే వెతికినడం మొదలు పెట్టారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, మరి కంప్యూటర్ ఆపరేటర్ అలానే కానిస్టేబుల్ శృతి ఇద్దరిని కూడా ఏ సమయంలో వెలికి తీశారు? అసలు వీళ్ళిద్దరూ మిస్ అయినట్లు ముందు అంటే వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పోలీసులకి మిస్సింగ్ కేసు కింద నమోదు చేయమని చెప్పారా? అప్పుడు వెంటనే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పోలీసులు ఆ కార్యక్రమం మొత్తం మొదలు పెట్టారా?
నిన్న జరిగిన సాయంత్రం సమయంలో జరిగిన ఘటన తర్వాత రాత్రి విషయం బయటకు తెలిసింది. ఉదయం నుంచి కూడా గజయితాలు రాత్రి నుంచి కూడా గజయితాలు వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆ ఉదయం కూడా పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో ఇదంతా కూడా ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అక్కడికంతా కూడా వీళ్ళ బంధువులు అలా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే శృతి నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఎస్ఐకి సంబంధించి కూడా ఎస్ఐ ఇక్కడ సంఘటన స్థలం చేరాడు. ఎస్ఐకి సంబంధించిన కూడా అంటే వీళ్ళిద్దరికి అలాగే ఎస్ఐకి సంబంధించిన ఇద్దరు కూడా అసలు ముగ్గురికి వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది. ఇప్పటికైతే ఇద్దరు మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఎస్ఐకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఇప్పటికే కనబడటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు ఎస్ఐ కూడా ఇలాంటి ఏమైనా అఘాయిత్యం చేసుకున్నారా లేకపోతే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాడనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. అయితే రాజేష్, మరి నిఖిల్ తల్లిదండ్రులు కానీ శృతి తల్లిదండ్రులు కానీ దీని మీద ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేదు. కాకపోతే సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అందరు కుటుంబ సభ్యులు అయితే చేరుకున్నారు. కానీ చూడాల్సి ఉంది అసలు ఎందుకు గతంలో ఏమైనా జరిగిందా, ఇంట్లో ఏమైనా కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా జరిగిందా, లేకపోతే ఎలాంటి విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కాకపోతే కానిస్టేబుల్ శృతి అలాగే నిఖిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ కుటుంబ సభ్యులు ఇప్పటికే తీవ్రంగా రోధిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిసేపు అయిన తర్వాత కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. అలాగే ఎస్ఐకి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి శృతి నిఖిల్ కి సంబంధించిన వివరాలు సేకరించే కోణంలో ఇప్పటివరకైతే మృతదేహాలు బయటకు వచ్చే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. దాని తర్వాత పంచనామాలో వివరాలు సేకరించే కోణంలో వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజేష్, మరి నిఖిల్ కి శృతికి ఉన్న రిలేషన్ ఎటువంటిది? ఎందుకంటే ఆయన ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఈవిడ ఒక ఎస్ఐ కాబట్టి వీళ్ళిద్దరికి ఏదైనా బాండ్ ఉందా, ఏదైనా ఫ్రెండ్షిప్ కానీ అలా ఏదైనా బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ కానీ అటువంటిది ఏదైనా రిలేషన్ ఉందా వీళ్ళిద్దరికి? మీరు అన్నట్టు కూడా అలాంటి వివరాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే శృతి నిఖిల్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాకపోతే సంఘటన స్థలానికి వీరు ఎందుకు వెళ్ళారు అంటే వీరిద్దరు ఎందుకు వెళ్ళారు, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా బాండింగ్ ఉందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా కేసు విషయంలో ఎలాంటి ఏమన్నా పొరపాట్లు జరిగాయా లేదా ఎస్ఐకి ఈ కానిస్టేబుల్ మధ్య ఏం జరిగింది అనేది కోణంలో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా అంటే ఏదైతే చనిపోవడానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత అగత్యానికి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కోణంలో కూడా చూడాల్సిన అవకాశం అవుతుంది. పూర్తిగా అంటే ఇద్దరి మధ్య బాండింగ్ అని కాకుండా లేకపోతే కేసు విషయమా లేకపోతే ఏదైనా పొరపాట్లు జరిగాయా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. ఎస్ఐ కూడా స్థానిక సంఘటన స్థలానికి పోయాడు కాబట్టి ఎస్ఐ కూడా కనబడకుండా పోయాడు కాబట్టి పూర్తిగా ఇదంతా ఒక వివరాలు తెలియాల్సి ఉంది. అందరి మనసులో కూడా ఒక కొద్దిగా అనుమానాస్పదంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మృతదేహాలు దొరికాయి, ఇంకా ఎస్ఐ ఆచూకీ లభ్యం కాలేదు. మొత్తం పూర్తిగా పంచనామాలో వివరాలు తెలియాల్సి ఉంది. బయటకు వచ్చిన తర్వాత వివరాలు తెలిసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కంక్లూజన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మీరు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిక్కునూరు పిఎస్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పిఎస్ కానిస్టేబుల్ శృతి, అలానే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యారు. అయితే రాత్రి 12:30 నిఖిల్ అలానే శృతి ఇద్దరు మృతదేహాలను కూడా పోలీసులు వెలికి తీశారు. కానీ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎస్ఐని మాత్రం ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకురాలేకపోయారు. అంటే ఆయన అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పరారయ్యారా ఎస్ఐ, లేకపోతే ఎవరైనా సరే హత్య చేశారా, లేదంటే ఆయన కూడా అదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శృతికి నిఖిల్కి ఎటువంటి బాండ్ ఉంది, అసలు శృతి నిఖిల్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.